నమస్తే. గురుకులాల్లో డిసెండింగ్ ఆర్డర్ పాటించి అన్ని పోస్టులను కూడా భర్తీ చేయాలి. అలాగే బ్యాక్లాగ్ పోస్టులను కూడా లేకుండా చూడాలి. ఏదైతే 9,210 పోస్టులను కూడా ఏదైతే ప్రభుత్వం భర్తీ చేస్తారని చెప్పిందో వాటిని అన్నింటినీ కూడా బ్యాక్లాగ్ లేకుండా పూర్తి చేయాలి, మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నారు. మహిళలతో పాటు పురుషులు కూడా వాళ్ళకు న్యాయం దొరికేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. మనతో పాటు గురుకులకు సంబంధించినటువంటి 1:2 అభ్యర్థులు కూడా మనతో ఉండడం జరిగింది. వాళ్ళను మరిన్ని వివరాలు అడిగేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఏంటి మేడం ఈరోజు మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? బ్యాక్లాగ్స్ లేకుండా 9,200 పోస్టులు ఫిలప్ చేయాలండి. మేము కష్టపడి ఎన్నో నిద్రలు మానుకొని తిండి మానుకొని మేము చాలా కష్టపడి చదివాం. మెరిట్లో లేమా అంటే మేము ఖచ్చితంగా మెరిట్లో ఉన్నాము. నా వెనుక ఉన్నటువంటి ఆమెకు మెరిట్లో ఉన్న ఆమెకు వచ్చింది, బిఫోర్ ఇంకొక మార్కులో వచ్చేదానికి నాకు మెరిట్ లేనట్ట ఉంది కదా. మరి నేను ఎందుకు క్వాలిఫై చేసేస్తున్నారు, ఉద్యోగం రాదని అంటున్నారు. 9,200 పోస్టులు నింపితే నేను తప్పకుండా దాంట్లో నాకు జాబ్ వస్తుంది, నెక్స్ట్ లిస్ట్లోనే నేను ఉన్నాను. ఖచ్చితంగా నేను కొట్లాడి తెచ్చుకుంటాను. నాకు మెరిట్ లేకుండా లేను, నేను తప్పకుండా సాధించుకుంటాను. సీఎం గారు మా ఆవేదనను అర్థం చేసుకొని ఖచ్చితంగా బ్యాక్లాగ్స్ లేకుండా మమ్మల్ని ఖాళీలన్నీ భర్తీ చేయాలి. మా 4,000 కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలంటే బ్యాక్లాగ్స్ లేకుండా మెరిట్ ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఇదే మా డిమాండ్ అండి. డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడం వల్ల ఎట్లాంటి నష్టాలు ఉన్నాయి? డిసెండింగ్ ఆర్డర్ రీలింక్విష్మెంట్ పాటించాలండి. డిఎల్, జేఎల్, పీజీటీ వాళ్ళందరికీ ఒకేసారి 3 పోస్టులు వచ్చాయి. 3 ఒక్కరే చేయలేరు కదా. డిఎల్కి వెళ్తే ఇంకా 2 పీజీటీ, జేఎల్ ఉంటాయి. నెక్స్ట్ మెరిట్లో వాళ్ళని ఫిల్ చేయాలి కదా సార్. తప్పకుండా అలా చేస్తే ఇప్పుడు ఉన్నాం మేము, నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ వస్తాయి. మాకు మార్కులు లేక కాదు, క్వాలిఫికేషన్ లేక కాదు, అన్ని అర్హతలు ఉన్నాయి. అయినా వీళ్ళు బ్యాక్లాగ్స్ పెట్టడం వల్ల మేము జాబులు కోల్పోయాం. మాకు న్యాయంగా వచ్చే జాబులు వాటిని మేము కొట్లాడుతున్నాం. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. సీఎం గారు వీటిని ఆలోచించి తప్పకుండా రీలింక్విష్మెంట్ ఇవ్వాలి. బ్యాక్లాగ్స్ లేకుండా అందరికీ న్యాయం చేయాలి. అందరికీ 9,200 పోస్టులు ఫిల్ చేయాలి సార్. ఇప్పటి వరకు ఎన్ని పోస్టులు ఫిల్ చేసింది? ఇప్పుడు ఇంకేం మిగిలి 5,000 ఫిల్ చేశారు. 4,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అది నెక్స్ట్ మెరిట్ వాళ్ళకి నింపేస్తే 4,000 కుటుంబాలు సంతోషంగా ఉంటాయి కదా. నిరుద్యోగుల నిష్పక్షపాతిని అన్నాను. ఇట్లాగేనా నిష్పక్షపాతి అంటే కాదు కదా. ఇంతమంది బాధపడుతున్నాం, ఇన్ని రోజుల నుంచి మేము బాధపడుతున్నాం, ధర్నాలు అంటున్నాం, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. మా బాధ అర్థం కావట్లేదా? రేవంత్ అన్న అని పిలిస్తే ఆదుకుంటాం అన్నారు, మరి మా ఆవేదన అర్థం కావట్లేదు. ఇంతమంది మహిళలు, ఉమెన్స్ ఇంతమంది పోరాటం చేస్తున్నాం, రోడ్లు ఎక్కుతున్నాం, ఇంట్లో ఉండే వాళ్ళం రోడ్లెక్కి ఈ రకంగా ధర్నాలు చేస్తున్నామా. ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నా వాళ్ళని ఒప్పించుకొని బతిలాడుకొని వస్తున్నాం. మా బాధ ఆవేదన అర్థం కావట్లేదా? మాకు న్యాయం చేయండి సీఎం గారు, మమ్మల్ని అర్థం చేసుకోండి. బ్యాక్లాగ్స్ లేకుండా 9,000 పోస్టులు నింపాలి. 9,200 పోస్టులు ఖచ్చితంగా నింపాలి. మమ్మల్ని అర్థం చేసుకోండి ప్లీజ్. మీరు ఏమైనా కలిసిల్లా ఇక్కడ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకు కానీ ఏమైనా కలవడం జరిగిందా? కలిసినాం సార్, అందరినీ కలిసినాం. మా ముఖాలు చూసి చెప్పమని చెప్పండి. మేము ఎవరిని కలవలేదు. నెల రోజుల నుంచి మీ చుట్టే తిరుగుతున్నాం కదా. మీరు ఏ ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే అనే సంగతి ఇప్పుడు మాకు క్లియర్గా అర్థమైపోయింది. అయ్యా, మీరు రేవంత్ రెడ్డి అన్న గారు, మీరు వాళ్ళ పేగులు తీస్తా వీళ్ళ పేగులు తీస్తా కాదయ్యా, ఫస్ట్ మా పేగులు ఎండుకపోతున్నాయి, అర్థం చేసుకోండి. మాకు అయిపోయింది కదా, మీ ముచ్చటంతా అయిపోయింది కదా. 14th రోజు అన్నారు, 15th రోజు అన్నారు, ఇప్పుడు మొన్న అపాయింట్మెంట్స్ ఇచ్చేసిరు. ఇప్పుడు అవన్నీ మీ ఖాతాలోనే కదా. ఇప్పుడు ఈ 4,000 బ్యాక్లాగ్స్ కూడా పెట్టకుండా మాకు కూడా ఉద్యోగాలు ఇస్తే మావి కూడా మీ ఖాతాలోనే చేరుతాయి. మీకే మేము గజమాలేస్తాము, మీకే మేము పూలదండలేస్తాం, మీకే పాలాభిషేకం చేస్తాము. అవి వేరే గవర్నమెంట్ లిస్ట్లోకి వెళ్ళవు, మీరే మాకు ఇచ్చినని భావిస్తాము. దయచేసి మేము వేడుకునేది ఏంటంటే మాకు రిలిక్విష్మెంట్ ఇచ్చేసి మా బ్యాక్లాగ్స్ పెట్టకుండా ఆ ఉద్యోగాలు మాకు ఇవ్వాలని, మేము మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ 48 గంటల్లో గవర్నమెంట్ స్పందించకుంటే మాత్రం అన్నట్టుగానే నిరాహార దీక్ష కూర్చుంటాం. అందరం ప్రతి ఒక్క నిరుద్యోగి 4,000 కుటుంబాలు వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి ఇదే ప్లేస్లో నిరుద్యోగులం అందరం నిరాహార దీక్ష కూర్చుంటాం 48 గంటల్లో. ఈసారి డిమాండే చేస్తున్నాము, వార్నింగే ఇస్తున్నాము. 48 గంటల్లో గవర్నమెంట్ స్పందించాలి, సీఎం గారే స్పందించాలి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అందరు అయిపోయారు, అందరినీ రిక్వెస్ట్ చేసినాము. లేదు చేయలేదని మా ముఖాలు చూసి చెప్పమని చెప్పండి. వీళ్ళు మమ్మల్ని కలవలేదు, వీళ్ళ ఇష్యూ మా దగ్గరికి రాలేదని చెప్పమని చెప్పండి. మీరు పేరుకే సచివాలయం అందరు ప్రజాపాలన అని చెప్పారు, కానీ అక్కడ మేము వెళ్తే మాత్రం స్పందించేటోళ్ళు లేరు. మేము తిరిగి అలసిపోతున్నాము, మాకు అసలు ఓపిక నశించింది. దయచేసి అర్థం చేసుకోండి. 48 గంటల్లో మీరు స్పందించాలి, లేని పక్షంలో మేము నిరాహార దీక్షలు చేస్తాం. ఈ 4,000 పోస్టులు ఎందుకు బ్యాక్లాగ్లో పెడతారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. కామన్ పేపర్స్ వల్ల 4,000 బ్యాక్లాగ్స్ అయినాయి, అది వాసం కనిపిస్తుంది కూడా. హడావుడిగా 14th రోజు మీరు ఎల్బీ స్టేడియం నిండడం కోసమే, ఆ రోజు కూడా చెప్పాను నేను ఇదే మాట, ఈ రోజు కూడా చెప్తాను. ఎల్బీ స్టేడియం నిండడం కోసమే మీరు ఆ రోజు
హడావుడిగా పీజీటీ అపాయింట్మెంట్స్ ఇచ్చేశారు. ఆ తర్వాత ఏం చేయాలంటే అప్పుడైనా మాకు డిఎల్ చేయాలి, ఇట్లా పైనుంచి కిందికి రాలేదు, డిసెండింగ్ ఆర్డర్లో ఫాలో అవ్వలేదు. టీజీటీ చివరికి ఇస్తే మీ సొమ్మేం పోతుండండి. 2000 ఇప్పుడు అపాయింట్మెంట్స్ ఇచ్చారు, మిగతా 2000 బ్యాక్లాగ్సే పడ్డాయి. దాంట్లో మీరు చూడండి ఎన్ని అపాయింట్మెంట్స్ ఇచ్చారో, దాంట్లో లిస్ట్ మీరే రిలీజ్ చేశారు కదా. 2000కి పైగా బ్యాక్లాగ్సే పడ్డాయి. 4000 ఉన్నాయి టీజీటీ మొత్తం. 2000 ఇచ్చారు అపాయింట్మెంట్స్, మిగతా 2000 బ్యాక్లాగ్సే ఉన్నాయి. టీజీటీ 2 బ్యాక్లాగ్స్ అంటే డిఎల్ జేఎల్ పీజీటీలు వీటిలో కామన్గా ఒక్కరే 3 ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? అవన్నీ బ్యాక్లాగే పడతాయి కదా. అది మేము చెప్పేది. ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నారా, డిమాండ్ చేస్తున్నారు? 100% హెచ్చరిస్తున్నాము. చెప్పినాము నిన్ననే మేము, అశోక్ సార్ కానీ మేము అందరం కూడా హెచ్చరించినాము ఆల్రెడీ. 48 గంటల్లో మీరు స్పందించాలని. లేని పక్షంలో ఒక గురుకుల అభ్యర్థులమే కాదు, రిలింక్వెస్ట్మెంట్ అనేది టీఎస్పీఎస్సీకి అన్ని రకాల పరీక్షలకు వర్తిస్తుంది. కాబట్టి మేమందరం నిరుద్యోగులం అందరం ఏకమైతాము. ఇంతకుముందు ప్రభుత్వాన్ని ఎట్లా బొందబెట్టినామో మీరు కూడా ఆ పొజిషన్ తెచ్చుకోకండి. మేము మిమ్మల్ని చాలా ఆశలతోటి గెలిపించుకున్నాము. మీరు ఆ మాట నిలబెట్టుకోండి. అన్నీ మీకు కనిపిస్తున్నాయి, మరి మా కోసం మీకు ఎందుకు కనిపిస్తలేదు? మేము అడిగేది ఒకటే. మీరు మేము ఎక్కడికి వెళ్ళినా ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు మొత్తం మా చుట్టూ తిరుగుతున్నారు కదా, మరి ఇదెందుకు మీ దాకా చేరతలేదు? మమ్మల్ని ఆపే ప్రయత్నమే చేస్తున్నారు కానీ మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మమ్మల్ని? మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? మేము సంగారెడ్డి నుంచి వచ్చినాం సార్. మేము మెరిట్ లిస్ట్లో ఉన్నాం కానీ మేము జాబ్ కోల్పోయినాం. జస్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వకపోవడమే దీనికి ప్రధాన కారణం. డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వకపోవడం. సీఎం సార్కి మరీ 1 మంత్ నుంచి అందరం తిరుగుతున్నాము కానీ అస్సలు స్పందిస్తలే. ఒక్కసారి స్పందించండి. 1 మంత్ నుంచి అస్సలు నిద్ర కూడా పోవట్లే. ఇంతమంది కుటుంబాలు ఒక్కసారి ఆలోచించి, అన్నంగానే వస్తాను అన్నావు కదా, ఒక్కసారి విను. కనీసం మాకు రెస్పాండ్ అవ్వ. డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేస్తే మీ ఫోటోనే పెట్టుకుంటాం మొత్తం. నేనైతే చనిపోయేంత వరకు మీకే ఓటేస్తాను. మీరు గెలవండి గెలవకపోండి. కానీ ఒక్కసారి దయచేసి అర్థం చేసుకొని 9210 పోస్టులను మీరు డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేసుకోండి. మీ ముచ్చట అంతా తీరిపోయింది. వెల్బీ స్టేడియం నింపుకున్నారు, ఇచ్చేసారు. ఇప్పటికైనా సరే రీలిక్స్మెంట్ పాటించి ఒక ఉద్యోగం ఉన్న 3-4 వచ్చిన వాళ్ళకి ఒకటే దానికి తీసుకొని మా ఆవేదన విని కింద మెరిట్ స్టూడెంట్స్తోని మీరు ఫిలప్ చేయండి. కొత్తగా పోస్టులు నింపమని చెప్పట్లే, ఉన్న పోస్టులనే మీరు నింపండి. మీ క్రెడిట్ అంతా కూడా మీకే ఇస్తాం, మీకు పాలాభిషేకం చేస్తాం. మిమ్మల్ని ఇప్పటికీ కాదు మా జీవితాంతం మాకు ఉన్నంత ఆయుష్ కాలం వరకు కూడా మేము మీకే ఓట్లు వేసుకుంటాం. నేనైతే చెప్తున్నా, దయచేసి స్పందించండి సీఎం సార్. డిసెండింగ్ ఆర్డర్లో ఫాలో చేయండి. మీ డిమాండ్ను ఒకవేళ పరిష్కరించకపోయినా, ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోయినా కానీ మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? 48 గంటలలో సీఎం స్పందించకపోతే మేము నిరాహారాల దీక్షలు చేస్తాం. అవసరమైతే ఈయన చచ్చిపోతాం, మేమే కాదు మా కుటుంబాలతో సహా. ఇంతకు మించి మాకు వేరే దారి లేదు. ఎంతో కష్టపడి చదువుకున్నాం మేము. ఎన్ని ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదుర్కొని మా కష్టాలన్నీ పోతాయి, మాకు జాబ్స్ వస్తాయి. అందరు కొంచెం డిఎల్ వెళ్ళిపోతారు, జేఎల్ వెళ్ళిపోతారు, పీజీటీ టీజీటీ అని అనుకున్నాం మేము. మా ఆశలు మొత్తం నిరాశలు చేసేసింది గవర్నమెంట్. నేనే కాదు, నేనైతే నా కుటుంబంని మొత్తం తీసుకొస్తా. అవసరమైతే నా ఊరిని మొత్తం ప్రోత్సహించైనా తెచ్చిడా కూర్చోబెడతా. అందరం మేమైతే చచ్చిపోతాం సార్. ఇప్పుడు వీళ్ళని అడగండి, నాకైతే తెలియదు. నేనైతే నా కుటుంబంతో చచ్చిపోండి రెడీగా ఉన్నా. అంతే, నిజంగా నేను రెడీగా ఉన్నా. నేను ఈరోజు ఎన్ని సంవత్సరాలను చదవాలి? మేము జీవితాంత కాలం చదువుకుంటూనే పోవాలా? మా లైఫ్ సెటిల్మెంట్ వద్దా? మాకు ఇంకా వేరే లైఫ్ ఉండదా? దయచేసి అర్థం చేసుకోండి. మాకు 48 గంటలలో సీఎం స్పందించకపోతే మేమైతే చచ్చిపోతాం. నిరాహార దీక్ష చేస్తాం, ఈయన చచ్చిపోతాం, మా కుటుంబాలతో సహా చచ్చిపోతాం. అంతే. మీరు చెప్పండి, చాలా రోజులు అవుతుంది మీ డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి, ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించినట్టుగా కనబడట్లేదు. ఎట్లా స్పందిస్తుంది? వాళ్ళకు నిమిషాలలో మొన్న క్యాన్సర్ పేషెంట్ది తెలిసింది, మొన్న కుమారి ఆంటీది తెలిసింది. మరి మా ఇది నెల రోజుల నుంచి ఇంత తిరుగుతున్నారు, ఇదెందుకు తెలుస్తలేదు? వాళ్ళు కావాలని అది బ్యాక్లాగ్ పెడదామనే చేస్తున్నారు. ఇది ఇప్పుడు మేము ఇంత దూరం వచ్చినాం. నేను తెలుగు సబ్జెక్ట్ అండి, నేను పీజీటీ చేయాలి. 2 ఓట్ల 1:2 వచ్చిన, కానీ ఒక దాంట్లో కూడా 1:1 రాలేను. కనీసం జేఎల్లో వాళ్ళు టాప్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే పీజీటీ అని వస్తుందని ఓపు నాకు ఉండే, కానీ అది కూడా లేదు. మా పాపను నేను 1 ఇయర్ నుంచి స్కూల్కి పంపించకుండా ఊరు పంపించి నేను ప్రిపేర్ అయినా, కానీ మా బాధ ఎవరికి తెలుస్తుంది? మేము పాయింట్లో పోయినా కూడా జాబ్ రాలేదని అంటున్నారు మాకు, కానీ వాళ్ళకేం తెలిసి వీళ్ళు ఇట్లా భర్తీ చేస్తున్నారని. కామన్ పేపర్ 2 కామన్ పేపర్లు అండి, డిఎల్ నుంచి పీజీటీ దాకా కామన్ పేపర్. అన్నిట్లో వాడు ఫస్ట్ టాప్ ఉన్నాడు, ఆడే టాప్ పోతాడు. మిగిలిన వాళ్ళు ఆ రోజు మైండ్ ఆఫ్ ది ఉంటుంది, మనకి ఎగ్జామ్ రాసింది. వాడు కామన్ పేపర్ పెట్టినప్పుడు ఫస్ట్ మనం పేపర్ ఎట్లా నింపుతామో అదే ఆ రోజు ఉంటుంది. వాడు ఇంకో పేపర్ పెట్టేది ఉండే, ఏదందా దానికి. ఇంకెందుకు ఇట్లా చేసిండు?
ఇప్పుడు ఎందుకు కామన్ పేపర్ పెట్టి డిసెండింగ్ ఆర్డర్ ఎందుకు పాటించాలి కదా మరి. కామన్ పేపర్ పెట్టేది లేకుంటే ఏదన్నా దానికి 3 పేపర్లు కండక్ట్ చేసేది ఉండే. వచ్చిన వాళ్ళు ఎట్లా చెప్పుకుంటుండ్రు అంటే 4 జాబ్లు వచ్చినాయి, 3 జాబ్లు వచ్చినాయి. ఎట్లా వస్తున్నాయి? కామన్ పేపర్లు 2 అండి, 3 పేపర్లలో కామన్ పేపర్లే 2. అట్లా ఎట్లా ఫిల్అప్ చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళు ఇవ్వట్లేదు సార్. మామూలుగా అందరికి అయిపోయింది, ఓన్లీ సీఎం ఉంది కానీ వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చే పరిస్థితులు లేనట్టున్నారు ఇప్పుడు. ఉందా ఏమన్నా ముఖ్యమంత్రి గారికి ఒకవేళ అపాయింట్మెంట్ కనుక మీకు దొరికినట్టు అయితే ఉంటే మీకు న్యాయం జరుగుతుందని ఏమైనా నమ్మకం ఉందండి? ఉంది, అపాయింట్మెంట్ దొరికితే ఇస్తాడనే నమ్మకం ఉంది. చెప్పండి, మీరు చెప్పండి. నా పేరు మంజుల అండి, నేను గురుకుల ఆస్పిరెంట్ని. మాకు చాలా నెల రోజుల నుంచి మేము ఇక్కడ ధర్నాలో పాల్గొంటున్నాము. సెక్రటేరియట్కి వెళ్ళినాము, గాంధీ భవన్కి వెళ్ళినాము, ప్రజా దర్బార్కి వెళ్ళినాము, సీఎం ఇంటి ముందు కూడా వెళ్ళినాం సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ మేము చేస్తాం పాజిటివ్గానే ఉంది చేస్తామంటున్నారు కానీ మాకు అఫీషియల్గా వెబ్ నోట్ మాత్రం ఇవ్వట్లేదు సార్. అఫీషియల్గా వెబ్ నోట్ ఇచ్చి బ్యాక్లాగ్ లేకుండా 9210 పోస్టులు ఫిల్ చేయాలని కోరుకుంటున్నాము. 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మనకు లేకున్నా కూడా, అధికారంలో లేకున్నా కూడా మేము గవర్నమెంట్ని ఎంచుకున్నప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చి మాకు జాబ్లు ఇచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు ఎన్నుకోము? వాళ్ళు ఒక్కటే ఆలోచించాలండి. వాళ్ళు ఆలోచించకపోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, కొత్త నోటిఫికేషన్ ఇస్తేనే మేము ఇచ్చినట్టు, పాత నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల మేము ఇవ్వలేదు అంటున్నారు. కానీ ఆల్రెడీ వేసిన బ్యాక్లాగ్ని మళ్ళీ ఫిల్అప్ చేస్తే ఇప్పుడు మేము ఎలా చదువుతామండి? ఇప్పటికే 10 సంవత్సరాలు అయింది. పిల్లల్ని, ఫ్యామిలీని అందరిని వదిలేసి మేము చదువుతున్నాము. ఇప్పుడు మళ్ళీ చదవండి, 4 సంవత్సరాలు చదవండి, 3 సంవత్సరాలు చదవండి అంటే ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేయరు. కాబట్టి కంపల్సరీ డిజెండింగ్ ఆర్డర్ ఫాలో కావాలి, రీలింక్విష్మెంట్ ఇవ్వాలి, GRL ప్రకటించాలి, డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంతే. మేము ఇంతమంది లేడీస్ ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి నైట్ 3 o'clock 1 o'clock బయలుదేరి కరీంనగర్, మేడ్చల్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ అక్కడి నుంచి అందరు వచ్చినామండి. ప్రతిరోజు మేము ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా ప్రతి ఒక్కరు చేస్తాం అంటున్నారు కానీ సీఎం గారి అపాయింట్మెంట్ రావట్లేదు. తెలియని వాళ్ళకంటే మనం చెప్పగలుగుతాం కానీ తెలిసి తెలియనట్టు నటించే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. కాబట్టి సీఎం గారే స్పందించాలి. మేము ఎంచుకున్నాము, మీరు అధికారంలో లేనప్పుడే మేము ఎన్నుకున్నాము, మీరు ఎలాంటివి మాకు కల్పించినప్పుడే ఎన్నుకున్నాము. ఇప్పుడు అన్ని చేస్తుంటే మేము ఎందుకు ఎన్నుకోము? కాబట్టి మాకు ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా 9210 పోస్టులను మాకు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. అంతే. మాట్లాడిస్తాను. 2017 మేము సిద్దిపేట నుండి వచ్చామండి. 2017 నుండి ప్రిపరేషన్లోనే ఉన్నాను. నా చిన్న పిల్లలు, ఆడపిల్లల్ని వదిలేసి పట్టుకోవడానికి ఇంట్లో కూడా ఎవరు లేరు, అందరినీ బతిలాడాల్సి వస్తుంది. 17 నుండి 7 years నేను బుక్ పైనే కూర్చున్నా. ప్రతి అటెంప్ట్లో 1:2 సెలెక్టెడ్. ప్రతి 5th టైం ఇది నాది. ఈ 5th టైం కూడా నేను బార్డర్లోనే ఉన్నాను, కరెక్ట్ బార్డర్లో. ఇప్పుడు రిలీక్విష్మెంట్ పెడితే నాకు కన్ఫామ్ వస్తుంది, అది నాకు 100% నమ్మకం ఉంది. మీరు ఇదివరకు పెట్టారు, ప్రతిసారి ఫస్ట్ టైంకే నేను 1:2కి సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు మా బాధ, నిరుద్యోగుల అండతో గెలిచిన మీరు మమ్మల్ని ఎందుకు ఇలా తింపించుకుంటున్నారు? ఆస్మా మేడం గారు తిరగబట్టి మాకు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి మేడంకి అసలు నిద్ర ఉందో లేదో తెలియదు, ఆమె తిరుగుతూనే ఉంది. ఇంకా కూడా మీ చెవికి చేరలేదా ఈ న్యూస్? ఖచ్చితంగా మీకు చేరే ఉంది సార్. మీకు తెలిసే మీరు కావాలని మీ గవర్నమెంట్ నోటిఫికేషన్ వెయ్యాలి ఎక్కువ పోస్టులతో అనుకుంటున్నారు తప్ప గత ప్రభుత్వం అయితే ఏంటి, ఇప్పటి ప్రభుత్వం అయితే ఏంటి? వచ్చిన ఆల్రెడీ వేసిన నోటిఫికేషన్కి మేము కష్టపడి 4 సంవత్సరాలు బుక్ మీద కూర్చొని పిల్లల్ని వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, హాస్టల్లో ఉండి వాళ్ళని ఇంటి దగ్గర ఉన్నారా లేదా అనే ఆలోచన పెట్టుకోకుండా చదివాం. మీకు తెలిసి కూడా మీరు రెస్పాండ్ అవ్వట్లేరు, ఇది మా నమ్మకం. ఇన్ కేస్ మీరు రెస్పాండ్ అవుతేనే నెక్స్ట్ గవర్నమెంట్ మీది ఫామ్ అవుతుంది. లేకపోతే మేము మళ్ళీ కొత్తగా స్టూడెంట్ జేఏస్తో ఏదో ఒక పార్టీ పెట్టుకోనన్నా మేము మాకు న్యాయం జరిగేలా చేసుకుంటాం. ప్రతి నిరుద్యోగి మీకు ఇప్పుడు బ్యాక్లాగ్ పెడదామంటున్నారు కదా, ఒక జనరేషన్ మొత్తం నాశనం అవుతుంది. ఆ పిల్లలకి టీచర్ ఎవరు? నేను పాత స్కూల్, ఒకసారి నేను ప్రైవేట్గా స్కూల్లో పనిచేశాను, గవర్నమెంట్ స్కూల్లో HBDగా పనిచేశాను. అక్కడ కూడా టీచర్ లేక పిల్లలకి వేరే టీచర్తో చెప్పిస్తున్నారు. ఆ టీచర్ 100% చెప్పరు. అది చెప్పనప్పుడు వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ కొంచెమే వస్తుంది ఒక సబ్జెక్ట్ మీద. వాళ్ళు ఎలా తర్వాత వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేసుకోగలుగుతారు? వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కడి నుండి వస్తుంది? మీరు ఏ జాబ్ నన్నా బ్యాక్లాగ్ పెట్టండి, టీచర్ పోస్ట్ ఎలా పెడతారు?
టీచర్ లేకుండా ఎన్ని జనరేషన్లని నాశనం చేయాలనుకుంటున్నారో మీకే తెలియాలి. నిజంగా చదువుకున్న అభ్యర్థులే కనుక గురుకుల బోర్డులో ఉండుంటే మా బాధ మీకు అర్థమయ్యి ఉంటే, మీరు నిజంగా చదువుకొని అక్కడ పొజిషన్లో ఉండుంటే మరి ఎన్ని జనరేషన్లు వెనక పడిపోతాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. అంతే. ఇంత 1:2కి వచ్చి మాకు పర్సంటేజ్లో పెట్టండి. నీకు ఈ పర్సంటేజ్లో జాబ్ పోయింది, ఇది పర్సంటేజ్ కట్ ఆఫ్, అది పెట్టట్లే, హాల్ టికెటే పెడుతున్నారు. నేను 2017 నోటిఫికేషన్లో టీజీటీ సెలెక్టెడ్, 2019 నోటిఫికేషన్లో టీజీటీ పీజీటీ 1:2 సెలెక్టెడ్, ఇప్పుడు 1:2 సెలెక్టెడ్, డిఎస్సి 1:3 సెలెక్టెడ్. బట్ ఎప్పుడు నా జాబ్ ఎందుకు పోయిందో నాకు తెలీదు. కానీ మేము ఎందుకు బార్డర్లో ఉండి వెళ్ళిపోతున్నామో మాకు చెప్పండి. మీకు పెట్టడమే పర్సంటేజ్తో పెట్టండి. రిజల్ట్ మీ దగ్గర ఉంది కదా ఇన్ఫర్మేషన్, పర్సంటేజ్తో పెడితే మా బాధ అనేది మాకు తెలుస్తుంది. ఓకే, నేను ఈ పర్సంటేజ్లో పోయినా, నేను ఇంకా చదవాలి, నేను ఇంకా మోటివేషన్తో చదవగలుగుతా కదా. ఏదో హాల్ టికెట్ పెడతారు, రాత్రి ఉద్యోగాలు ఇచ్చేస్తుండ్రు. రాత్రి ఎవరు ఇవ్వమంటున్నారు సార్? పీజీటీ ఇచ్చిన వెంట 3 daysకి టీజీటీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. 1 week ఇవ్వండి, మేము వెయిట్ చేస్తాం కదా రిజల్ట్ కోసం. ఇంకా రిజల్ట్ రాలేదని ఒక హోప్ అన్న పెట్టుకుంటాం. ఆగం రిజల్ట్ ఇచ్చి మా జీవితాలు నాశనం చేశారు మీరు ఈరోజు. ఇంకా ఇప్పుడైతే మీరు ప్రతిస్పందిస్తారని నేనైతే ఆశతో ఉన్నాను. మీరు ఒక్క మాట గురుకుల బోర్డుకి చెప్పుంటే సీఎం సార్ గారు, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. దీన్ని మీరు కొంచెం చూడాలి. మీకు తెలుసు అని మేము నమ్ముతున్నాం. ఇప్పటి వరకు ఈ న్యూస్ మీ వరకు చేరిందని మేము నమ్ముతున్నాం. ఇప్పుడన్నా రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఉద్యోగాల భర్తీలో తొందరపాటును చూపిస్తూ ఏదైతే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో 9,210 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు గత ప్రభుత్వం ఇస్తే, ఈ ప్రభుత్వం ఫలితాలు విడుదల చేసిన తర్వాత పెద్ద ఉద్యోగాల నుంచి కింది ఉద్యోగాలకు డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి అసెండింగ్ ఆర్డర్లో ఎట్లా పడితే అట్లా ఉద్యోగాలను భర్తీ చేయడం వల్ల ఒకే అభ్యర్థికి 4 నుంచి 3 ఉద్యోగాలు, 4 ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు రావడం వల్ల నెక్స్ట్ మెరిట్లో ఉన్నటువంటి 1:2లో సెలెక్ట్ అయ్యి కొన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు చేసి కొన్ని ఉద్యోగాలకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉద్యోగాలు రాక ఇవాళ రోడ్లు ఎక్కే పరిస్థితి ఏర్పడ్డది. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పారంటే, మాది ప్రజాప్రభుత్వం, నిరుద్యోగుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పారు. ఇవాళ నిరుద్యోగులు తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ధర్నా చౌక్ సాక్షిగా ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో మా డిమాండ్ ఒకటే, తక్షణం ఇదే రిక్రూట్మెంట్లో ఏదైతే పెద్ద ఉద్యోగాలు ఉన్నాయో డిఎల్ ఉద్యోగాలను మొదట భర్తీ చేసి ఆ తర్వాత జేఎల్ ఉద్యోగాలను, ఆ తర్వాత పీజీటీ టీజీటీ ఉద్యోగాలను భర్తీ చేస్తే ఎవరైతే టీజీటీ ఉద్యోగాలను ఆశపడతా ఉన్నారో, పీజీటీ ఉద్యోగాలను ఆశపడతా ఉన్నారో వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి బ్యాక్లాగ్ ఉద్యోగాలుగా మిగిలిపోకుండా ఖచ్చితంగా ఈ ఉద్యోగ నోటిఫికేషన్లోనే రిలింక్విష్మెంట్ను పాటించాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు ఎల్చల దత్తాత్రేయ. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడించేది ఉండే, కానీ మేమందరం కూడా ఉన్నత చదువులు చదివిన వాళ్ళం కాబట్టి సామరస్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నాం. 24 గంటల్లో మా ధర్నా సాయంత్రం 4 గంటలకు ముగియబోతా ఉంది. 4 గంటల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నుంచి అధికారిక ప్రకటన వెలువడితే సరే, లేకపోతే ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా నెక్స్ట్ మా కుటుంబ సభ్యులు, మా పేరెంట్స్, మా పిల్లలు అందరూ కూడా వచ్చి ఈ ధర్నాలో పాల్గొంటారు. నమస్తే అండి, నేను మెదక్ నుంచి మాట్లాడుతున్నా, మెదక్ జిల్లా నుంచి. నా పేరు సంతోష్. నేను టీజీటీ 1:2 రేషియోలో సెలెక్ట్ అయినాను. ఫైనలిస్ట్లో నా పేరు లేదు. నేను ఎంతో ప్రయాస కోర్చి చాలా నిరుపేదనైన నేను ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటూ భార్య పిల్లలను చూసుకుంటూ సాయంత్రం పూట ప్రొద్దుట లేచి చదువుకుని 1:2 రేషియో వరకు రాగలిగినాను. ఇక్కడి వరకు రావడానికి నాకున్న ఒక హోప్ ఏంటి అంటే, నిరుపేదలకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని చెప్పేసి 9,000 ఉద్యోగాలు చేశారు, ఉద్యోగాలు ప్రకటించారు. ఆ 9,000 ఉద్యోగాలలో ఒక్కటైనా నాకు వస్తుందేమో అని ఎంతో కష్టపడి నేను చదువుకున్నాను. ఈ ఎంతో కష్టపడి చదువుకున్న దానివల్ల నాకు ఒక ఎస్సీ అభ్యర్థిని ఉండి కూడా నేను ఒక 148 మార్క్స్ తెచ్చుకోగలిగాను. టెట్ 100 మార్కులు ఉన్నాయి. 1:2 రేషియో వరకు వచ్చినాను. ఫైనల్ లిస్ట్లో మాత్రం నా పేరు లేదు. మరి ఇప్పుడు ఈ పైన డిఎల్ జేఎల్ నేను చేయలేను, ఎందుకంటే అంత పూర్తి కోచింగ్లు వెళ్ళి చదువుకునేటంత స్తోమత లేదు. ప్రైవేట్ పాఠశాలలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ నేను బతుకుతూ ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి చదివినాను. ఎందుకంటే
నిరుపేదలకైనా ప్రభుత్వం ఏదైనా హెల్ప్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ పైన ఉద్యోగాలు వాళ్ళు ఒకరు మూడు నాలుగు చేయలేరు, సాధించారు. మరి వాళ్ళు ముందు పైనకి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేనే టీజీటీలో నేనే మంచి పొజిషన్లో ఉండగలుగుతాను. మరి అక్కడ ఇవ్వకుండా నాలాంటి వాడికి అన్యాయం చేస్తే నేను ఎవరిని అడగాలి, ఎక్కడికి పోవాలి, ఎవరు న్యాయం చేసేది? మరి నా కుటుంబము ఇంత కష్టపడి చదువుకున్నప్పటికీ నా కుటుంబం ఎట్లా పోషించుకోవాలి? ఇంకా ఎంతవరకు చేయగలుగుతాను? నేను నా శక్తిలో ప్రయత్నించాను, ఇంకా అంతకంటే ఎక్కువ చేయలేను కదా. మరి అందరితో పాటు ఒకడికి బెంచ్ కారు ఇస్తావు, ఒకడికి ఏమో సైకిల్ ఇస్తావు, పోటీలో రన్ చేయమంటావు. అయినా నేను ఆ బెంచ్ కారు అయినా సరే సెకండ్ పొజిషన్ వరకు ఉండగలిగినాను. నువ్వు 9,000 ఉద్యోగాలు అన్నప్పుడు సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్న నేను ఉద్యోగాలు ఉంటాను కదా ఖచ్చితంగా. మీరు రిలింగ్వేషన్ ఆప్షన్ ఇవ్వాలి కదా, ఇస్తే నేను ఉంటానేమో తెలుస్తుంది. తర్వాత ఇంకోటి GRL ఎందుకు ప్రకటించారు? మీరు GRL ప్రకటిస్తే కదా తెలుస్తుంది నా పొజిషన్ ఏంటి, నాకంటే పైన ఎంతమంది ఉన్నారు, నాకు వస్తుందా రాదా అనే విషయం తెలుస్తుంది కదా నాకు. దయచేసి పెద్దలు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు, వెంటనే నాబోటి వాళ్ళకి న్యాయం ఉంది, సమాజంలో మేము న్యాయంగా చేయగలుగుతాము, మేము నిరుద్యోగ పక్షపాతులము అని భరోసా ఇవ్వాలి. ఎంబటినే రిలీజ్మెంట్ ఆప్షన్ ఇవ్వాలి. నాకు ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు, నేను ఖచ్చితంగా ఉంటాను. కానీ నాలాంటి వాడికి ఒక హోప్ అనేది ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. నా పేరు నీల వెంకటేష్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్, యువజన సంఘాల అధ్యక్షులు. ఈరోజు ఈ ఇందిరా పార్క్లో ధర్నాకు ఉద్దేశించి మరి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మద్దతు తెలపడం జరిగింది. ప్రధానంగా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో గత ప్రభుత్వంలో ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలనంటే మరి గవర్నర్ సెక్రటరీ గారు ఏవైతే ఖాళీగా ఉన్నాయో నోటిఫికేషన్లు మరి ముందు చూపించకుండా చాలా అడ్డుపడ్డారు. అదేవిధంగా టీఎస్పీ చైర్మన్ పట్టుకొని అన్ని సెక్రటరీలను పిలిపించి ఖాళీలన్నీ బయటికి తీసి 9,210 నోటిఫికేషన్లు వేస్తే ఈరోజు రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ డిఎల్, జేఎల్, దాని తర్వాత హెచ్జిటి, పీజీటీ, హెచ్జిటి ఈ విధంగా రిజల్ట్ ఇవ్వడం వల్ల బ్యాక్లాగ్ కాకుండా, మిస్యూజ్ కాకుండా ఉంటాయి. కానీ ఇప్పుడేమో హెచ్జిటి, పీజీటీ, జేఎల్, డిఎల్ ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే ఈ హెచ్జిటి ఇచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, అదే పీజీటీ ఇచ్చిన వాళ్ళ దాంట్లో కూడా ఉద్యోగం వస్తుంది, జేఎల్లో ఉద్యోగం వస్తుంది, డిఎల్లో ఉద్యోగం వస్తుంది. ఈ 4లో ఫస్ట్ డిఎల్లో జాయిన్ అవుతాడు. కానీ ఈ 3 మాత్రం ఇట్లా గ్రౌండ్ ఇట్లా పోస్ట్ అంటే పెండింగ్లో పెట్టుంటాయి. కానీ ఈ మిగతా పోస్టులు దానివల్ల బ్యాక్లాగ్ అయిపోతున్నాయి. ఎంత కష్టపడి ఉద్యమాలు చేస్తే నోటిఫికేషన్ వస్తే ఈ రోజు పైనుంచి అధికారులకు తెలియదా? అధికారులకు నిమ్మకు నీరెక్కినట్టున్నారా? చదువుకొని ఇలా ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి ఆఫీసర్లకు ఏ విధంగా రిజల్ట్ ఇవ్వాలో కూడా తెలియదా? ఉద్యోగాలు లేవురో నాయన అని 25 లక్షల మంది నిరుద్యోగులు ఇలా రోడ్లెక్కి తెలంగాణ కోసం బలిదానమై తెలంగాణ ఉద్యోగాలు తెచ్చుకుంటే ఉద్యోగాలు కూడా ఫిలప్ చేయడంలో అన్యాయం, అక్రమాలు జరుగుతాయి. మరి ఏ విధంగా ఇదవుతుందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. సీఎం గారికి మొన్న ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మరి మాట్లాడదామని వెళ్తే సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా, అదేవిధంగా వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, అదేవిధంగా మన బల్మూరి వెంకట్ వాళ్ళందరితో డిస్కషన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే ఈ రిలయింగ్ విషయం అది పెట్టడం వల్ల మార్క్స్ 1:2 ప్రకారంగా ఇస్తాం, కానీ ఎవరైనా ఒకరు కోర్టుకు పోతే ఎట్లన్నా మళ్ళీ ఇదంతా క్యాన్సిల్ అవుతుంది అని అంటే మీ దగ్గరనే మైనస్ ఉంది. మీరు పాజిటివ్గా ఆలోచించట్లేదు. ఉద్యోగాలు ఆ విధమైనటువంటి కోణంలో ఆలోచించదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే అవకతవకలు జరిగినాయి. దానికి కారణం వాళ్ళు జీవో ఇచ్చిన ప్రకారం తప్పు కాబట్టి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? వాళ్ళు చేసిన తప్పదమే మీరు చేస్తున్నారు. మీకు వాళ్ళకు తేడా అయింది. నిరుద్యోగులందరూ కొట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలనలో మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగకపోతే ఇవాళ ఎవరు చెప్పుకుంటారు? రేవంత్ రెడ్డి గారికి ఒకటే గుర్తు చేస్తున్నా, అయ్యా మీ పాలనలో ఇవాళ బుర్రా వెంకటేష్ గారు, దేవసేన గారు సరైన పద్ధతి, సరైనటువంటి విధి విధానాలు మీకు చేర్చడం లేదు. కాబట్టి మీరు వాళ్ళని మారుస్తారా, లేకపోతే వాళ్ళ నుంచి నిరుద్యోగుల నుంచి మొత్తం ఒక డెబిట్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి. ఎందుకంటే మీరు ఇలా ఉద్యోగాలన్నీ ఇస్తుంటే చాలా సంతోషపడుతున్నారు నిరుద్యోగులు, కానీ అన్యాయం జరిగితే మాత్రం కడుపు కాలితే మాత్రం నిరుద్యోగులు ఒక్కరు కూడా ఆగరు. నీ ప్రగతి భవన్ కాదు, నీ ఇల్లు కూడా ముట్టడించడానికి వెనకపోరు. సెక్రటరేట్ ఏదో అనుకుంటున్నారు. నిరుద్యోగుల కన్నెర చేస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వాలే తారుమారైన సంగతి మీకు తెలుసు. కాబట్టి
నిరుద్యోగుల పొట్టగొట్టకుండా స్టెప్ బై స్టెప్ వచ్చే విధంగా బ్యాక్లాగ్ కాకుండా న్యాయం జరిగే విధంగా నిరుద్యోగులకు చూడాలని చెప్పి గుర్తు చేస్తున్నాం.